నక్క, సింహం మరియు దూడలు. ఒక అడవిలో ఒక ముసల సింహం జబ్బు కారణంగా గుహలోనే పడుకుని ఉండేది. సింహాన్ని చూసేందుకు అడవిలోని అన్ని జంతువులు రోజూ ఒక్కొక్కటిగా గుహలోకి వచ్చేవి. కాని ఒక్క నక్క మాత్రం ఎప్పుడూ రాలేదు. ఒకరోజు ఒక దూడలు గుహలోకి వచ్చి సింహానికి నక్క గురించి చెబుతుంది. స్వామి, అందరూ వచ్చి మిమ్మల్ని చూశారు. కాని ఆ నక్క మాత్రం మీ దగ్గరికి రావడం లేదు. అది మీ పట్ల గౌరవం లేదు. దీనిని విన్న సింహం కోపంగా నక్కను గుహలోకి పిలిపిస్తుంది. నక్క వచ్చింది. సింహం అడిగింది, అరే, అడవిలోని ప్రతి జంతువు నన్ను చూసేందుకు వచ్చింది. నువ్వు ఎందుకు రాలేదు? నక్క వినమ్రంగా చెప్పింది, స్వామి, మీ ఆరోగ్యం బాగోలేదని తెలిసి, మీకు ఏమైనా ప్రమాదం జరగకూడదని, మీకు మేలు చేసే మందు కోసం నేనే తిరుగుతున్నాను. అందుకే నేను రాలేను. ఇది విని సింహం ఆశ్చర్యపోయింది. అవునా? ఎక్కడ ఉంది ఆ మందు? నక్క వెంటనే సమాధానం చెప్పింది. ఒక దూడలు చర్మం తీసి దాని మీద ముద్ర వేసి వాడితే మిమ్మల్ని రక్షించే శక్తి వస్తుందంటారు. కోపంతో ఊగిపోయిన సింహం వెంటనే ఆ తోడేలు మీద పడి దానిని చంపేసింది. ఆ తరువాత సింహం అన్ని జంతువులకు ఆజ్ఞాపించింది, ఈ దూడలు చర్మాన్ని నక్క కోసం తయారు చేయండి. ఇలా చాకచక్యంగా ఆపదను తప్పించుకున్న నక్క తన తెలివిని మరోసారి రుజువు చేసింది. ఇది తెలివైన నక్క ధైర్యంగా, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఎలా ప్రమాదం నుంచి తప్పించుకుందో చెప్పే కథ. మీకు